జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. అధ్యక్ష, ఇది మనం మేడిగడ్డ మీద ప్రతిపాదించినటువంటి బ్యారేజ్. దీని మీద వచ్చింది ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు తమ్మిడియట్టు ఒప్పుకోమన్నారు కాబట్టి ఇక్కడ మనం చూసిన తర్వాత వాళ్ళకి చెప్పినాం అధ్యక్ష. ఇక్కడ మేడిగడ్డలనేమో తమ్మిడి హట్టిలనేమో బ్యారేజ్లో ఉండే స్టోరేజీ 5 టీఎంసీల అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు ఇప్పుడు స్ట్రేట్గా మీరు 100 మీటర్స్ లెవెల్లో మాకు అభ్యంతరం లేదు, ఇక్కడ కట్టుకోండి అని చెప్పినారు అధ్యక్ష. అంటే ఇక్కడ ఉండే స్టోరేజ్ అధ్యక్ష 54 కిలోమీటర్లు వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది అధ్యక్ష, ఎక్కడ సబ్మర్జెన్స్ లేకుండా. ఇటు తెలంగాణకు కానీ అటు మహారాష్ట్రకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. మన గోదావరి ఇదేమో మెయిన్ గోదావరి అధ్యక్ష. ఇది ఈ మెయిన్ గోదావరిలో కూడా దాదాపు 42 కాదా, ఇది 28 కిలోమీటర్లు మన మెయిన్ గోదావరిలో కూడా నీళ్లు కమ్మి ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరము ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా, ఎందుకంటే అక్కడ బోటింగ్ కానీ ఎన్నో అద్భుతం, అక్కడ మంచి మహాపుణ్యక్షేత్రం ఉంది, అక్కడ అడవి ఉంది, అక్కడ ఇంత మంచి నది ఉంటుంది. లైవ్గా 365 డేస్ ఉంటే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా కాళేశ్వరం అభివృద్ధి అవుతుంది. మనము అవసరం అనుకుంటే అధ్యక్ష రోజుకు 3 టీఎంసీల నీళ్ళని కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఇక్కడ మనకు లభించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరొక అడ్వాంటేజ్, ఈరోజు మనం ఉన్నాం, రేపు ముందు తరం ఉంటుంది, మనం లేకున్నా తెలంగాణ ఉంటుంది. మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజీకి ఈరోజు ఇంతకుముందు నేను తమకు చూపించిన అధ్యక్ష, మళ్ళొకసారి సభ్యులకు చూపిస్తాను. ఇది దేవాదుల స్కీమ్ అధ్యక్ష. దేవాదుల స్కీమ్కు ఛత్తీస్గఢ్తో వివాదం లేకుండా, వాళ్ళ దానిలో ముంపు లేకుండా మనం ఇటు ఖమ్మం జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, ఇక్కడ తుపాకులగూడెం దగ్గర మనం ఈ బ్యారేజ్ కట్టుకుంటున్నాం అధ్యక్ష. ఈ బ్యారేజు ఇంద్రావతి కలిసిన తర్వాత కిందికి ఇంత దూరం అధ్యక్ష. ఇది మన పాత ఇచ్చంపల్లి కూడా ఇక్కడనే ఉండే అధ్యక్ష. ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇన్ని రోజులు రాలే కానీ అట్లీస్ట్ దీంతోనన్నా ఆ నీళ్ళు ఇప్పుడు మనకు కనపడతాయి. మీరే చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో ఓహో ఎంత ముస్తున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరు వచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి, అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లున్నది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయి ఎన్ని కొలాప్స్ అయితే సరే. ఆ ప్రాణహిత చేవెళ్ళ 11,000 కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో. అది కాకుండా సరే నేను ఏమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ళ కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1 లక్ష ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు, ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేల్చాలని చెప్పి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు దోషులుగా నిర్ధారణ అయితే వాళ్ళని ఏ విధంగా ఏదైతే వాళ్ళను డిఫాల్ట్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతుందా, లేకపోతే ఏదన్నా మీరు ఎవరు తప్పు చేసినా అకౌంటబిలిటీ. ఈ బ్యారేజ్ కి 4,000 కోట్లు అయిండొచ్చు, కానీ ఈ 3 బ్యారేజ్లు కలిపి 7,000 కోట్లు అయిండొచ్చు. కానీ ఈ 3 బ్యారేజ్లు ఇప్పుడు ఏమైతుంది, నాన్ ఆపరేషన్ అయిపోతున్నాయి. దీంతో ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 10,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాలి. ఈ ప్రాజెక్టుల మీద ఇంట్రెస్టే కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి. ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే పరిస్థితి. సార్ ఎందుకు కుంగిందని డిసైడ్ అయ్యారు సార్? ఇప్పుడు ఒకటి డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం అంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత ఓఎండ్ఎం లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మెయింటైన్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వి విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ గిల్టీ.